డ్వాక్రా గ్రూపు సభ్యులు ప్రతి నెల సమావేశాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె సచిదేవి అన్నారు. మాడుగుల మండలంలో అవరువాడ ఏ వీరనారాయణం తదితర గ్రామాల్లో గల డ్వాక్రా గ్రూపు సభ్యుల నుండి 43 లక్షల రూపాయలు అక్కడ వివోఏలుగా పనిచేసిన రావాడ కొండబాబు, అతని భార్య దేవుడమ్మ స్వాహా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవియన్స్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఆర్డీపీడీ సచిదేవి నాయకత్వంలో నలుగురితో కూడిన విచారణ బృందం బుధవారం మాడుగులు వచ్చి ముందుగా ఆంధ్ర బ్యాంక్ అధికారులను విషయం అంతా విచారణ చేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాలు ఆశించిన దానికంటే తక్కువ రావడం వల్ల వారే స్వయంగా వివోఏలకు అందజేశారని, ఇంకా ఎక్కువ మొత్తం తీసుకునే ఉద్దేశం వారికి ఉండడమే కారణమన్నారు. వివోఏలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, వారి నుండి సదరు మొత్తాన్ని ఎలా రాబట్టాలో నిర్ణయం తీసుకున్నామన్నారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు ప్రతి నెల ఒక్క సమావేశాన్ని ఆయన నిర్వహించాలని, అలా అయితే తమ పొదుపుల గురించి తీసుకున్న రుణం చెల్లింపుల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగవు అన్నారు. రాబో డిసెంబర్ నెల ఆఖరులోగా మన డబ్బులు మన లెక్కల పేరిట ఒక యాప్ను విడుదల చేస్తున్నామని, దాని ద్వారా ప్రతి సభ్యునికి రుణాల గురించి ఖచ్చితంగా తెలుస్తుంది అన్నారు. అప్పటికి 3 months ముందు అలా డబ్బులు కడుతుండేవారు మేడం. కడుతుంటే అప్పుడు పెడితే మాకు తెలియకుండా 7,50,000కి పెట్టాడు సార్. మనిషి 75,000 చెప్పిన సోమవారం రోజున ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఎంక్వైరీ కోసం ఈరోజు అవరువాడ వీరనారాయణ రావడం జరిగింది. ఇక్కడికి రావడం కంటే ముందు బ్యాంక్కి కూడా ఏవైతే ఒక 2 గ్రూపుల్లోని వివోఏ మిస్అప్రోప్రియేట్ చేశారు అమౌంట్ అనే అభియోగాన్ని దర్యాప్తు చేయడానికి ముందుగా బ్యాంక్కి వెళ్ళడం జరిగింది. బ్యాంక్లోని తీసుకున్న డేటా ప్రకారం 2 గ్రూప్స్కి సంఘ సభ్యులు లోన్ అమౌంట్లు ఏవైతే వాళ్ళ అకౌంట్లో పడ్డాయో ఆ అమౌంట్స్ వాళ్ళు స్వయంగా ఇంకా ఎక్కువ లోన్ వస్తుంది, ఇంకా ఎక్కువ లోన్ మేము అడుగున్నాం కాబట్టి ఇది మేము అడగలేని అమౌంట్ అని చెప్పి తిరిగి వాళ్ళ హస్తాలతోనే వివోఏకి ఇవ్వడం జరిగింది. సో 2 గ్రూపులు ఎక్కడైతే మనకి కంప్లైంట్ వచ్చిందో బోత్ గ్రూప్స్ కూడా సేమ్ థింగ్, వాళ్ళు అమౌంట్ విత్డ్రా చేశారు, తిరిగి వివోఏకి వాళ్ళ చేతితోనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ లోన్స్ అనేవి 2023 సంవత్సరంలోనే శాంక్షన్ అయ్యాయి. కానీ ఇప్పుడు బయటికి రావడం అంటే ఇప్పటి వరకు వాళ్ళ పొదుపులో ఉన్న అమౌంట్స్ని లోన్కి అడ్జస్ట్ చేస్తూ వచ్చారు బ్యాంకర్స్. సో ఎప్పుడైతే పొదుపులో ఉన్న అమౌంట్ కంప్లీట్ అయిందో ఇప్పుడు విషయం బయటికి రావడం, ప్లస్ సంఘ సభ్యులకి కూడా నోటీసులు పంపించడం జరిగింది బ్యాంకర్స్. సో ఆ నోటీసులని ఆ నోటీసులు వచ్చాయి కానీ వీళ్ళకి తెలియలేదు వీళ్ళకి అసలు లోన్ ఉంది అనేది. సో ఆ లోన్ ఏ విధంగా రికవర్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ఈరోజు టోటల్గా సెప్ నుంచి మా డిఆర్డిఏ నుంచి హెడ్ క్వార్టర్ నుంచి 3 స్టాఫ్, అలాగే మా ఏపీఎం సిసి అందరూ కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చున్నాము. సో మన బేసికలీ ఇక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే సంఘ సభ్యులు ఆల్మోస్ట్ ఒక 1 year పాటు ఎటువంటి మీటింగ్లు పెట్టుకోలేదు. ఎవరు ఏ లోన్లు తీసుకున్నారు, ఎంత తిరిగి కడుతున్నారు అనే గ్యాప్ కంప్లీట్గా వీళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం వల్ల, డిస్కషన్ చేయకపోవడం వల్ల వివోఏ అయినా కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లైట్ చేసుకున్నారు. సో మేము మా తరఫున ఖచ్చితంగా వివోఏ మీద మా లోకల్ సిబ్బంది ఏపీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టించడం జరుగుతుంది. అండ్ అమౌంట్ రికవరీ కోసం కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నా రిక్వెస్ట్ ఆల్ ఎస్హెచ్జి గ్రూప్స్కి కానీ విమెన్కి కానీ కంపల్సరీగా ఏవైతే ప్రతి నెల చిన్న సంఘాల మీటింగ్లు, వివో మీటింగ్లు జరగాలో ఆ మీటింగ్లు కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పు తీసుకునేది తిరిగి కడుతున్నది అనేది ప్రచారం జరగాలి. సో డిస్కషన్ జరగాలి. దానికోసమే ఈ మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ కూడా మనకి ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది.
సో ఆ యాప్లోని ప్రతి సభ్యురాలు కూడా తనకి ఎంత లోన్ ఉంది, ప్రతి నెల తను ఎంత కట్టింది, ఇంకా అప్పు నిల్వ ఎంత అనేది తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది ప్రతి సంఘ సభ్యురాలి యొక్క మొబైల్లోని కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ నెలాఖరు కల్లా డిసెంబర్ 31 కల్లా మొత్తం జిల్లాలోని అన్ని సంఘాలకి కూడా ఈ మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ ద్వారా సభ్యురాల వరకు కూడా డేటా వెళ్ళే విధంగా సెట్ నుంచి చర్యలు టేకప్ చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్, ప్రతి గ్రూప్స్ అనేవి కంపల్సరీగా మీటింగ్స్ పెట్టుకోవాలి. మీటింగ్స్ పెట్టుకొని ఈ బ్యాంకుకి కట్టాల్సిందైనా ఏదన్నా స్వయంగా సభ్యులే తీసుకెళ్ళి బ్యాంకులకి కట్టుకోవాలి. సో వన్స్ ద డ్యామేజ్ ఇస్ డన్, మనము ఈ పోలీస్ కేసులు పెట్టడము ఇదంతా కూడా చాలా టైం కన్జ్యూమింగ్, అడ్మినిస్ట్రేటివ్ డిలే కాజ్ చేసే ఇష్యూస్ ఇవన్నీ. సో దీనివల్ల ప్రాబ్లమే జరగకుండా మనము యాక్షన్ తీసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో సెర్క్ నుంచి ఇంటర్వెన్షన్స్ అన్నీ చేశారు. సో దీనికి సంబంధించి పోలీస్ కేసు అనేది ఈఓఏ మీద పెట్టడం జరుగుతుంది. మేడం సీసీ గారు కూడా నిర్లక్ష్యం ఉందని చెప్పి. ఎస్, సీసీ మీద కూడా నిర్లక్ష్యం. సీసీ గారు కూడా మీటింగ్స్కి రాలేదు, ప్లస్ ఈ సభ్యులు ఎవరు కూడా సీసీ ఎవరు అనేది కూడా తెలియలేని పరిస్థితి. సో సీసీ కూడా యాక్చువల్లీ ఆల్రెడీ ఛార్జ్ మేము ఇష్యూ చేయడం జరిగింది ఆయనకి. ఆయన ఇచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆయన మీద కూడా ఖచ్చితంగా వి విల్ నెక్స్ట్ వచ్చే సీసీ ప్లస్ ఆ సీసీ ఇద్దరికి కూడా రికవరీ రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టడం జరుగుతుంది.